ఆర్థిక సంవత్సరం వచ్చిన తర్వాత భారీగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. మనమంటే ఎంతో ప్రేమిస్తున్నటువంటి ఒక మహానుభావుడు భారతదేశ చరిత్రని ప్రజాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కమిషనర్ గారిని కూడా కమిషనర్ వెనకాలన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి గారి ఆశయాలను అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. మన డైనమిక్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఎస్పీ గారు అబాస్ అంబేద్కర్ గారికి ఘనమైన ఆధ్వర్యంలో ఈ బొమ్మ దగ్గర చాలా మంచి కప్పల వారు వచ్చి ఉన్నారు. వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కలెక్టర్ గారు ఎంతో ఘనంగా చేయించారు. మన కమిషనర్ గారు సారథ్యంలో కోరుతున్నాం. కోరుతున్నాం సోదరులారా, ట్రాఫిక్ అంతరాయం కలిగించండి. పోలీసు వారికి సహకరించండి. అమ్మా ఎస్పీ గారు బుక్ తీసుకున్నామా? తర్వాత ఆర్టీఓ గారు బుక్ ఇవ్వండి. కమిషనర్ గారు బుక్ తీసుకున్నామా? శ్రీరాములు గారు వేదిక కలిసి కోరుకు ఇంకా అతి ముఖ్యమైనటువంటి ఏమేంటంటే ఎస్సీ స్టడీ సర్కిల్ కావాలని కోరుతున్నాం. ఎస్సీ సర్కిల్ ని మనకు నూతన ఆ జిల్లాకి ఏర్పడవలసిన కోరుతున్నాం. ఎందుకంటే చదువుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ అడిజాలను గడవాలంటే చదువు ఉంటే మాకు అన్ని ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఏర్పాటు చేశారు. మనం కలెక్టర్ గారిని కోరు మా చెల్లెలకు పెట్టాము. భారతదేశానికి జ్ఞానం వర్ధిల్లు గాక. జై భీమ్. అదేవిధంగా అంబేద్కర్ గారి మన సమాజంలో ఉన్నటువంటి సామాజిక అంశాలు జరిగినటువంటి పండుగ కాదు, యావత్ ప్రపంచం అంతా చేసుకునే పండుగ. అదేవిధంగా మన కమిషన్ అలంకరణ చేస్తూ బాబు చేత పూలమాల అలంకరణ చేస్తున్నారు. మేడం గారు అందరికీ ఆదర్శం అని చెప్పుకోవాలి. ఆదర్శమైనటువంటి మన కలెక్టర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు మేడం గారు. ఇప్పుడు అంబేద్కర్ చిత్రపటానికి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి నివాళులు అర్పిస్తున్నారు. ధన్యవాదాలు సార్. నెక్స్ట్ ఆర్డీఓ గారు. అందరూ ఇక నెక్స్ట్ మన డీసీ గారు, మన మేనేజర్ గారు. ఈరోజు మనం రాజమండ్రిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మనం ఆయన జీవితాంతం చేసిన పోరాటాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన చదువుకి, హ్యూమన్ రైట్స్కి, అదేవిధంగా బలహీన వర్గాలకి ఇచ్చిన
దాని ఎంపవర్మెంట్కి సంబంధించిన జీవితాన్ని కృషిని మనం ఈరోజు గుర్తుంచుకుని ఆయన మనం భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా కేవలం పొలిటికల్ ఇండిపెండెన్స్ ఉంటే సరిపోదు, సోషల్ అండ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉండాలి అందరికీ అని చెప్పడం, దాన్నంతా కూడా మనం స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు మనం ఆయన స్ఫూర్తిని గుర్తుంచుకొని అది మనం అందరం కూడా మన పిల్లలకి అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. మన హక్కులన్నీ కూడా మనం ఆయన జయంతి రోజు గుర్తుపెట్టుకుని హక్కులకి మనం పోరాటం ముందుకు సాగిస్తూ మన బాధ్యతలు కూడా మనం గుర్తుపెట్టుకుంటూ ఆయనకు సంబంధించిన జీవిత స్ఫూర్తిని మనందరం కూడా ఆశయాల్లో మనం ముందుకు వెళ్ళాలని అందరికీ నా ద్వారా చెప్తాను. సాధించిన ఎన్నో అంశాలు ప్రజలకి చాలా విషయాల్లో విముక్తినిచ్చాయి. అలాగే మనందరం కూడా ఈరోజు ఒక సిస్టమేటిక్గా ఒక సిస్టంలో బతుకుతున్నాము అని అంటే దాన్ని విజువలైజ్ చేసి మనకి ఇచ్చినటువంటి మహానుభావుల్లో ఇతను చాలా ముఖ్య భూమిక పోషించారు. కాబట్టి ఇంకా మనం అంబేద్కర్ గారి ఆశయాల్ని ఇంకా మనం దృఢంగా ముందుకు తీసుకుపోయి సమానత్వం తీసుకొని ఈక్వాలిటీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఏదైతే డ్రీమ్ చేశారో అంబేద్కర్ గారు వారి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి అందరం మరోసారి ప్రమాణం చేసుకొని ముందుకు సాగాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా చేసుకుంటూ ఉన్నాం. ఒక రాజ్యాంగ స్ఫూర్తిని రగిలించి విభిన్న ప్రాంతాలు విభిన్న భాషలతోటి విభజించి పాలించిన రోజుల నుంచి కూడా ఒక మంచి గొప్ప ప్రజాస్వామ్య రాజ్యాన్ని ఏర్పాటు చేయడంలో అంబేద్కర్ గారి కృషిని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. రాజ్యాంగ నిర్మాతగా సమాన హక్కులు కల్పించాలని, పేదరిక నిర్మూలన జరగాలని, కుల వ్యవస్థ పోవాలని ఆశించిన వ్యక్తి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పేదరికం పోవటం లేదు. ఆ రోజున చెప్పాడు ఆయన అంటరానితనం నిర్మూలించబడాలి, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, చదువుకోవాలి, విద్యా వైద్యం లభించాలని చెప్పారు, ఉండటానికి ఇల్లు ఉండాలని లక్ష్యం నెరవేర్చాలని చెప్పారు. 77 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పేదరికం పూర్తిగా తొలగిపోవటం, ఇంకా 72% దాటి అక్షరాలు సాధించలేకపోవడం దురదృష్టకరం. దాన్ని సాధించాల్సిన అవసరం ఉంది. భారతదేశం ముక్కలు కాకుండా చెక్కలు కాకుండా ప్రపంచంలో అన్నింటితో ప్రజాస్వామ్యం ఉందంటే అది అంబేద్కర్ రాసించిన రాజ్యాంగంలోని సూక్తులే కారణమని మనవి చేస్తూ స్వేచ్ఛనిచ్చారు, భావ స్వేచ్ఛనిచ్చారు, మత స్వేచ్ఛనిచ్చారు, నివసించే హక్కునిచ్చారు, ఉద్యోగాల కల్పన జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో కూడా విభజన వల్ల చాలా నష్టపోయాం, విభజన నష్టాలు అనుభవిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఆర్థిక ఉన్నతి సాధించాలి. లక్షలాది మందికి ఉపాధి లభించినప్పుడే మన నిరుద్యోగ యువత వలసలు పోకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ వైపు దృష్టి సారిస్తుంది. నేను పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఆయన పేరే పెట్టాం, అంబేద్కర్ గారు పాలిటెక్నిక్ కళాశాల పేరు పెట్టించి అక్కడ మొదటిసారిగా 86లోనే కార్యక్రమం చేశాం. అలాంటి వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు ఉన్నాయి. ఆయన ఒకటే చెప్పాడు, బౌద్ధం స్వీకరించాడు, కుల వ్యవస్థ లేని స్వేచ్ఛగా శాంతియుతంగా ఉండేలాగా అందరికీ సమానం ఉండే లక్ష్యంతో బౌద్ధాన్ని స్వీకరించిన వ్యక్తి అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తి లేకపోయినా ఆయన ఆశయాలు ఉన్నాయి. ఇవాళ వాడవాడలో ఆయన విగ్రహాలు పెడుతున్నారు. ఏదో దళిత వాడల్లో పెట్టడం కాదు, అన్ని చోట్ల కూడా రాజ్యాంగం అనేది అందరికీ ఇచ్చిన సమాన అవకాశం. నాకు నీకు స్వేచ్ఛనిచ్చారు, మాట్లాడే స్వేచ్ఛనిచ్చారు, భావ స్వేచ్ఛనిచ్చారు. అవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది నాయకుల వల్ల భావ స్వేచ్ఛ, రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతిన్నా కూడా దాన్ని నిలబెట్టే దానికోసం అనేక సంస్థలు చెక్ పాయింట్లు కూడా పెట్టిన వ్యక్తి అంబేద్కర్ గారు. అలాంటి అంబేద్కర్ గారి 135వ జయంతిని మనం వాడవాడలా ఘనంగా చేసుకుంటున్నాం. ఆయన స్ఫూర్తి ఉంది, ఆ స్ఫూర్తితో ముందుకు సాగడం ప్రపంచంలో పరిడవిల్లాల్సిన ప్రజాస్వామ్య వ్యవస్థకి భారతదేశం మూలమని సవినీయంగా మనవి చేస్తా ఉన్నాను. అభిమానులకు అందరికీ కూడా నమస్కరించుకుంటూ చాలా గొప్ప దినం చూస్తా ఉన్నారు. ఏ విధంగా వాడవాడల అంబేద్కర్ గారిని అభిమానించే వ్యక్తులు చేస్తున్న కార్యక్రమాలు దారి పొడుగునా చూస్తా ఉంటే అంబేద్కర్ గారి పట్ల అభిమానం అప్పుడు తగ్గదు, ఇప్పుడు తగ్గదు, రేపు భవిష్యత్తు కూడా తగ్గదు. మానవాళి ఉన్నంత వరకు అంబేద్కర్ గారిని స్మరించుకుంటూనే ఉంటాం, ఉండి తీరాలి. కారణం అనేకం ఉన్నాయి, అనేకం చెప్పుకుంటూ వెళ్తే కలెక్టర్ గారు, కమిషనర్ గారు, నేను కూడా ఇక్కడే ఉండాలి, మేము ఇక్కడికి ఇంకా వెళ్ళకూడదు. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు అలాంటివి. ఒక మహిళగా విద్యా అవకాశాలు అందించడం దగ్గర మొదలుకొని సమాజంలో ఉన్న అసమానతలు తొలగించడం మొదలుకొని ఇంకా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన అంశాలపైన ఆయన చూపించిన చొరవతోటే ఈరోజు భారతదేశంలో అనేకమైన సంస్కరణలు వస్తూ ఉన్నాయి, మార్పులు వస్తూ ఉన్నాయి.
ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ప్రజాస్వామ్య దేశంగా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈ రోజున భారతదేశం కొనియాడబడతా ఉందంటే దానికి ముమ్మాటికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. He was just not an architect of constitution. Apart from that, ఆయన మంచి సోషల్ రిఫార్మర్ కూడా ఉన్నారు. ఆయన ప్రతి ఒక్క మార్జినలైజ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ వాళ్ళ పర్సన్స్కి, యూత్కి ఒక ఐకన్గా ఉన్నారు. ఆ టైంలో హీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీవన్ దట్ మీరు అందరూ ఎడ్యుకేషన్లో ఫోకస్ చేస్తే దెన్ ఆటోమేటిక్గా మొత్తం సొసైటీ కామన్గా అప్లిఫ్ట్ అవుతుంది. సో ఇంత ఫార్ సైటెడ్గా వాళ్ళు ఆలోచించారు ఆ టైంలో. ఇప్పుడు ఈ అన్ని కాన్స్టిట్యూషన్ వాల్యూస్ మనం ఇప్పుడు గవర్నెన్స్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్క వర్క్ దట్ వీఆర్ డూయింగ్ యాజ్ అ గవర్నెన్స్, ఈ సిస్టమ్ ఇంత పద్ధతిగా అన్ని తీసుకువచ్చారు. ఈ అన్ని సిస్టమేటిక్గా ఎందుకు వచ్చింది? బికాస్ హీ ఫోకస్డ్ అపాన్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ద ఎంటైర్ సొసైటీ. ఆయన స్వయంగా కూడా చేశారు. హీ హెస్ రిటెన్ సో మెనీ బుక్స్. ప్రతి ఒక్క బుక్ మనం చదివిస్తే కంపల్సరీ వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. సో ఇలాగా కాన్సెప్ట్స్ వేరే వేరే దేశం నుంచి కాన్స్టిట్యూషన్లో ఒక్కొక్క పాయింట్ ఆఫ్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ ఆయన వేరే వేరే ప్లేసెస్ నుంచి అన్ని చదివిన తర్వాత ఎగ్జాక్ట్లీ మన రేషనల్ థింకింగ్ ప్రకారం ఏం ఫిట్ అవుతుంది మన కంట్రీకి, ఈ అన్ని పాయింట్స్ ఎంత ఆలోచించేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ పెట్టారు. సో హీ అగైన్ అప్రోచ్డ్ ఆల్ ద యూత్ మెంబర్స్కి ఎక్కడైనా వెరెవర్ హీ విజిటెడ్ అన్ని స్కూల్స్, కాలేజెస్ చాలా తిరిగిన వాళ్ళు. సో అట్ దట్ టైమ్ హీ ఆల్వేస్ ఫోకస్డ్ అపాన్ ప్రతి ఒక్క డిసిజన్ మనము సైంటిఫిక్ డేటా బేస్లో ఒక రేషనల్ థింకింగ్ పద్ధతిలో ముందు తీసుకురావాలి. ఇప్పుడు వీఆర్ ఆల్సో ఎనీ ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే డేటా డ్రివెన్ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ మనం చెప్తున్నాము. ఆ పాయింట్ అక్కడ నుంచి మన వాళ్ళే ఈ ఫోకస్ అపాన్ దోస్ పాయింట్స్ సో దట్ ఈ వాట్ ఎవర్ వీ డూ కొంచెం